హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టెట్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ జాగ్రఫీ సోషల్ కంటెంట్ నుంచి వనరులు అనే ఫస్ట్ లెసన్ అయితే చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. సో మీరు బిట్స్ అయితే మీకు ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఆన్సర్స్లో మీరు కామెంట్ సెక్షన్లో అయితే మీరు అడగొచ్చు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బిట్, కింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా మార్చదు? సో పరిమాణము, నాణ్యత. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సిడి. సో ఆప్షన్ 3, పరిమాణము నాణ్యత అనేవి ఒక పదార్థాన్ని మనకి వనరుగా మార్చవు. కింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? సో దీనికి ఆన్సర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఊట నీరు, ఉష్ణమండల అడవులు అయితే కావు. సో మనకి ఆప్షన్ వచ్చేసి క్యాన్సర్ చికిత్స మందులు, సాంకేతికత. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి మరియు డి. సో ఆప్షన్ 3. ఓకే, సెకండ్ బిట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో కింది వాటిలో పునరుత్పాదకం కాని వనరులు ఏవి? మనకి ఆన్సర్ వచ్చేసి పరిమిత నిల్వ ఉన్నవి. సో పరిమిత నిల్వ ఉన్నవి కాబట్టి మనం ఈ పునరుత్పాదకతం కావు. సో మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో ఓకే, పరిమిత నిల్వ ఉన్నవి. సో నెక్స్ట్ బిట్, रहमान पानी भरिए बिना पानी सब सून पानी गए ना उपरे మోరీ మానుష్ షూజ్ అనే పంక్తులు రాసింది ఎవరు? సూక్తులు రాసింది ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి అబ్దుల్ రహీం ఖాన్ ఖానా. సో ఓకే, నెక్స్ట్ బిట్, ఏదైనా నూతన ఆలోచన, నూతన ఆవిష్కరణపై పొందే ప్రత్యేక హక్కు పేటెంట్. సో దీనికి ఆన్సర్ అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. సో నూతన ఆవిష్కరణ ఏదైనా ఉన్నా కానీ ఆవిష్కరించిన వాళ్ళు దాని మీద అయితే పేటెంట్ అయితే మనం తీసుకుంటారు. సో నెక్స్ట్ బిట్, వస్తువులను వనరులుగా మార్చే ముఖ్యమైన అంశాలు. ఇందాక మనం ఫస్ట్ బిట్ ఏం చూసాము? వస్తువులను వనరులుగా మార్చనివి ఏవి అంటే మనము నాణ్యత, పరిమాణము అని అన్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఆ ఆప్షన్స్ కాకుండా మిగతా ఏముందో చూడండి, సాంకేతికత, సమయము. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఏ మరియు డి. సిక్స్త్ బిట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు డి. సో ఓకే, నెక్స్ట్ బిట్, పునరుత్పాదకం కాని వనరుగా ఉపయోగింపబడే వనరు ఏది? సహజ వనరు. దీంట్లో సహజ వనరులని మనం రెండు రకాలుగా ఉపయోగించుకుంటాం. పునరుత్పాదక వనరులని, పునరుత్పాదకం కాని వనరుగా ఉపయోగించుకుంటాం. సో ఆ రెండు ఏదైనా కానీ మనకి సహజ వనరు కిందే వస్తుంది. సో నెక్స్ట్ బిట్, అడవి, నీరు, నేల అనేవి ఏ వనరులు? పునరుత్పాదక వనరులు. సో అడవి, నీరు, నేల అనేవి మనకి ఎండ్ అనేది అయిపోదు, ఎప్పుడు ఉంటాయి కాబట్టి అవి. సో మనకి అది పునరుత్పాదక వనరులు. సో నెక్స్ట్ బిట్, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు అనేవి ఏ వనరులు? పునరుత్పాదకం కాని వనరులు. సో ఇవైతే అయిపోతాయి మనకి, ఇవి ఎప్పుడు మనకి అట్లానే వస్తూ ఉండవు. సో బొగ్గు అయిపోతుంది, పెట్రోలియం అవుతుంది, సహజ వాయువులన్నీ అయిపోతాయి. సో వీటిని పునరుత్పాదకం చేయలేం కాబట్టి దీనికి పునరుత్పాదకం కాని వనరులు అంటారు. సో నెక్స్ట్ బిట్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ABCD అని 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి సరైనవి ఏదో గుర్తించాలి. సో ఇది ఒక అప్లికేషన్ టైప్ బిట్. ఇలాంటివి అయితే మనకి టెట్ డిఎస్సిలో చాలా వరకు తగులుతాయి. సో ఇలాంటి వాటి మీద మీరైతే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలోనే మనకి స్కోరింగ్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది ఇలాంటి బిట్స్ మీద. సో ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ABCD, వనరుల లభ్యత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుంది. ఇది మనకి చూస్తేనే రాంగ్ అనిపిస్తుంది. సో సహజ వనరుల లభ్యత అనేది సాంకేతికతపై ఆధారపడి ఉంది. సో ఇది కూడా రాంగ్. సాంకేతికతకి సహజ వనరులకి మనకి అసలు లింకే లేదు. సో మనకి AB అనేవి రెండు ఆప్షన్స్ కావు, అక్కడ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు వాటిని. సో మనకి మిగతా ఆప్షన్స్ భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి సహజ వనరులు. సో ఈ రెండు మనకి రైటే కదా. సో మనకి ఆప్షన్ వచ్చేసి సి మరియు డి ఉండాలి. సో ఓకే, థర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎలాంటిదో ఇంకో అప్లికేషన్ బిట్, సహజ వనరులు మానవ నిర్మిత మానవ వనరులుగా విభజించబడ్డాయి. ఓకే, సహజ వనరులు ప్రయోజనత, అప్రయోజనత వనరులుగా విభజించబడ్డాయి. దీనికి ఈ స్టేట్మెంట్లో మనకి ఆప్షన్ వచ్చేసి ఏబీలు రెండు సరైనవి కావు. సో మానవ నిర్మితం అనేవి ఇంకా సహజ వనరులు ఎట్లా అవుతాయి అది. సో ఆ స్టేట్మెంట్ అయితే రాంగ్. సో ప్రయోజనత, అప్రయోజన, సహజ వనరులు అంటేనే మనకి ప్రయోజనం ఉంటేనే వాటిని వనరులు అంటాము. సో అవి అప్రయోజనత అనేవి ఉంటుంది కాబట్టి సో ఈ రెండు స్టేట్మెంట్స్ మనకి రాంగ్. ఓకేనా, నెక్స్ట్ బిట్, వనరులు సాధారణంగా సహజ, మానవ నిర్మిత, మానవ వనరులుగా విభజించబడ్డాయి. సహజ వనరులను స్థూలంగా పునరుత్పాదకం కాని వనరులుగా వర్గీకరించవచ్చు. ఇది ఏ కూడా రైటే, బి కూడా రైటే. సో మనకి 12th బిట్ ఆన్సర్ వచ్చేసి AB రెండు సరైనవే. సో
సాంకేతికత అనేది మానవ నిర్మిత వనరు. సాంకేతికత అనేది మానవ వనరు. సో దీంట్లో మనకి ఏ ఒక్కటే రైట్, మానవ వనరు అనేది రాంగ్ స్టేట్మెంట్. సో 13th దానికైతే మనకి సెకండ్ వన్ ఆన్సర్. సో మనం మానవ నిర్మిత వనరులకు తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాము. మానవ నిర్మిత వనరులు సృష్టికి సహజ వనరులు అవసరము. సో మనకి సెకండ్ది అయితే రైట్ అనిపిస్తుంది, కానీ సహజ వనరులు ఫస్ట్ కూడా రైటే. సో మనకి ఏబి రెండు సరైనవే. 14 బిట్ ఆన్సర్ వచ్చేసి మనకి రెండు కూడా సరైనవే. సో సారీ ఏ ఒక్కటే సరైంది, బి కాదు. సో ఎందుకంటే మనకి మనం మానవ నిర్మిత వనరులకు తయారు చేయడానికి సహజ వనరులు ఉపయోగిస్తామనేది కరెక్టే. మానవ నిర్మిత వనరుల సృష్టికి సహజ వనరులు అవసరం లేదు అనేది ఇది రాంగ్. మన అవసరం ఇంతవరకు చదివాం, కింద లేదు అనేది. సో ఇలాంటి చాలా జాగ్రత్తగా చదవండి ఎగ్జామ్ హాల్లో మీరు, ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్నవి మిస్ చేశారంటే మీకు ఆప్షన్ అయితే రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్, ప్రస్తుత వనరులను అవసరాలకు ఉపయోగించుకోవడం, భవిష్యత్ కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యత పాటించడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. సో కరెక్ట్గా అనిపిస్తుంది ఈ స్టేట్మెంట్. భవిష్యత్ అవసరాల కోసం ప్రస్తుత వనరులను అసలు ఉపయోగించుకోకుండా ఉండటాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. చూస్తేనే రాంగ్ అనిపిస్తుంది కదా. సో మనకి 15th ఆన్సర్ వచ్చేసి ఏ ఒక్కటే సరైనది, బి కాదు. సో ఓకేనా. 15th వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, కింది వాటిలో సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రము కానిది. అన్ని జీవుల పట్ల గౌరవము, శ్రద్ధ కలిగి ఉండటం, మానవ జీవన నాణ్యతను క్షీణించడం. సో ఇది మనకి సెకండ్ ఆప్షన్ చూడండి, చూస్తేనే రాంగ్ అనిపిస్తుంది. సో 16 దానికి ఆప్షన్ 2. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టేట్మెంట్ వచ్చేసి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటిని సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకొని భవిష్యత్ గురించి ఆలోచించకపోవడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. సో మనకి ఆప్షన్లో ఈ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో మనకి 17th 3 ఆన్సర్. ఓకేనా. సో మనకి నెక్స్ట్ బిట్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఒక వస్తువు పదార్థానికి గల ప్రయోజనమే ఆ వస్తువు లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది. వస్తువుకు గల ప్రయోజనం వలన దానికి విలువ వస్తుంది. వస్తువుకి గల విలువ వలన వస్తువుకి ప్రయోజనం ఉంటుంది. విలువ అంటే వినియోగ అర్హతని కలిగి ఉండటం. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ, బి, డి ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సి కాదు. వస్తువుకి గల విలువ వలన వస్తువుకి ప్రయోజనం ఉంటుంది. విలువకి వస్తువుకి సంబంధం లేదు. ప్రయోజనం అనేది దానికి సంబంధించిన అర్హతను బట్టి ఉంటుంది. సో ఓకేనా. నెక్స్ట్ బిట్, పేటెంట్ అనగా ఏదైనా నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేకమైన హక్కు. ఇది కరెక్టే. సమయం, సాంకేతికత అనేవి వనరుని వస్తువుగా మార్చగల 2 ముఖ్యమైన అంశాలు. సమయం, సాంకేతికత అనే వస్తువుని వనరుగా మార్చగల 2 ముఖ్యమైన అంశాలు. ఇది రాంగ్. సో ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పునకు లోను కాకుండా వినియోగించబడే వనరుల్ని మానవ వనరులు అంటారు. ఇది కూడా రాంగ్. సో మనకి 19th బిట్ ఆన్సర్ వచ్చేసి బిడి అనేవి మనకి సరి కానివి అడిగాడు కాబట్టి ఈ రెండే. ఓకేనా. సో మనకి ఏసి కరెక్టే. పేటెంట్ అంటే ఏంటో కరెక్టే చెప్పారు. సో సమయం, సాంకేతికత అనేవి వస్తువుని వనరుగా మార్చగల 2 ముఖ్యమైన అంశాలు అనేవి కూడా కరెక్టే. సో ఓకేనా. నెక్స్ట్, పరిమాణము అనేది మనకి వస్తువుని వనరుగా మార్చదు. ఓకే. నెక్స్ట్, కింది వాటిలో సరైనవి అంట. దీంట్లో ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పునకు లోను కాకుండా వినియోగింపబడే వనరుల్ని సహజ వనరులు అంటారు. కరెక్టే. భవనాలు, రోడ్డు, యంత్రాలు, వంతెనలు మొదలైనవి సహజ వనరులుగా పిలుస్తారు. ఇది రాంగ్. సహజ వనరులు పునరుత్పాదకతం కాని వనరులుగా విభజించబడ్డాయి. కరెక్టే. మానవ నిర్మిత వనరులు సహజ మానవ వనరులుగా విభజించబడ్డాయి. సో వీటిలో మనకి ఆన్సర్ వచ్చేసి మనకి 20th దానికి వచ్చేసి మనకి ఆప్షన్ 3. సో మనకి సరైనవి కాబట్టి ఏ మరియు సి రెండు కరెక్టే. ఓకే. మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యేవి పునరుత్పాదకత వనరులు. సో రాంగ్. సౌరశక్తి, పవనశక్తిని పునరుత్పాదకతం కాని వనరులుగా గుర్తించవచ్చు. రాంగ్. మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యేవి పునరుత్పాదకతం కాని వనరులు. సో బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు పునరుత్పాదకత వనరులు. సో మనకి వీటిలో సరి కానివి గుర్తించండి అన్నాడు కాబట్టి సరి కానివి ఏబిడి. సో మనకి ఏబిడి 3 సరికావు. సో ఇది మానవ కార్యకలాపాల ప్రభావితం అయ్యేవి పునరుత్పాదకతం కాని వనరులు అనేది ఒకటే కరెక్ట్. సో ఈ 3 రాంగ్. ఓకేనా. నెక్స్ట్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి సహజ వనరులు. సౌరశక్తి, పవనశక్తి అనేవి పునరుత్పాదకతం కాని వనరులు. ఇది రాంగ్. మనకి ఇది పునరుత్పాదకతం అవుతాయి, ఎందుకంటే సౌరశక్తి మనకి ఎండ్లెస్, పవనశక్తి కూడా ఎండ్లెస్. సో భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అంశాల ఆధారంగా సహజ వనరుల లభ్యత ఆధారపడి ఉంటుంది. ఇది కరెక్టే. సో సరి అయినవి గుర్తించండి అన్నారు కాబట్టి మనకి
బి డి సరైనవే. బి మరియు డి సరైనవే. 22nd దానికి మనకి ఆన్సర్ వచ్చేసి ఏబి. ఏబి అంట. సో మనకి వాతావరణం ఏ బి. సో మనకి డి వచ్చేసి ఉండదు అని అడిగాడు. సో అది అసలు ఆప్షన్ అయితే కాదు. సో మనకి ఏ అండ్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్స్. సో మనకి నెక్స్ట్ స్టేట్మెంట్స్, వీటి నిల్వలు తరిగిపోతే వాటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి పొందడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టే వాటిని పునరుత్పాదకతం కాని వనరులు అంటారు. ఓకే, నేల, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి పునరుత్పాదకతం కాని వనరులకు ఉదాహరణగా చెప్పవచ్చు. సో మనకి 23rd దానికి ఆప్షన్ 2 రైట్. సో ఏబీలు 2 సరైనవే. ఏబి సరైన వివరణ. ఓకే, నెక్స్ట్ మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కానివి ఎంత ఉపయోగించినా ఎప్పటికీ తరిగిపోని వనరులనే పునరుత్పాదక వనరులు అంటారు. సో పెట్రోల్, నెలబొగ్గు, సహజ వాయువు అనేవి సహజ వనరులు. సో ఏబి 2 సరైనవే. ఏబి 2 సరైనవే. సో మనకి 24th బిట్ ఆన్సర్ వచ్చేసి 4. కాకపోతే అది ఒకదానికొకటి లింక్ అయితే లేదు. ఆ 2 స్టేట్మెంట్స్ సరైనవే. సో ఇక్కడ కూడా జాగ్రత్తగా మీరు ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ సరిగ్గా జతపరచడం అంట. సో మనకి మ్యాచింగ్ అయితే ఇచ్చాడు. పునరుత్పాదకత వనరులు, పునరుత్పాదకతం కాని వనరులు, పేటెంట్, సాంకేతికత, మానవ నిర్మిత వనరులు. సో దీనికి మీరు మ్యాచింగ్ అయితే చేయండి. సో మనకి నెక్స్ట్ బిట్ సరికానివి అడిగాడు. మానవ వనరులు తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాం. ఓకే, అవును రైటే. మానవ నిర్మిత వనరులు తయారు చేయడానికి సహజ వనరులు ఉపయోగిస్తాం. నెక్స్ట్ మానవ నిర్మిత వనరులు ఎల్లప్పుడూ సహజ వనరులలో భాగమే. మానవ నిర్మిత అనేవి పునరుత్పాదక వనరులుగా కూడా పరిగణించబడతాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 ఏసిడి. సో ఏసిడి సరికానివి అడిగారు కాబట్టి ఏసిడి అనేవి సరికావు. మానవ నిర్మిత వనరులు తయారు చేయడానికి సహజ వనరులు ఉపయోగిస్తాం అనేది ఒక్కటే కరెక్ట్. సో మానవ వనరులు తయారు చేయడానికి సహజ వనరులు ఉపయోగిస్తాం అనేది రాంగ్. మానవ నిర్మిత వనరులు ఎల్లప్పుడూ సహజ వనరుల్లో భాగం అనేది కూడా రాంగ్. మానవ నిర్మిత వనరులు అనేవి పునరుత్పాదక వనరులుగా కూడా పరిగణించబడతాయి అనేది కూడా రాంగ్. సో ఓకేనా, సరి అయినవి అడిగారు. సో సౌరశక్తి, పవనశక్తి అనేవి పునరుత్పాదకతం కాని వనరులు. ఇవి రాంగ్ ఆన్సర్. సో భవనాలు, వంతెన, రోడ్లు పునరుత్పాదక వనరులుగా, ఇది కూడా రాంగ్. నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు అనేవి పునరుత్పాదకతం కాని వనరులు. సో ఇది కరెక్ట్, సి కరెక్ట్. మానవులు ప్రత్యేక వనరులుగా పరిగణించబడతారు. ప్రజలే మానవ వనరులు. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 27 దానికి 3 సిడి కరెక్ట్. సిడి కరెక్ట్. సో నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. సో విద్య, ఆరోగ్యం ప్రజలు విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులు సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోకుండా పునరుద్ధరింపు చేసుకోవడానికి వాటిని సమయం ఇవ్వకపోవడానికి సుస్థిర అభివృద్ధి అంటారు. సో ఇది మనకి రాంగ్ అనిపిస్తుంది కదా చూడగానే. సో ఆప్షన్ సి అయితే రాంగ్ మనకి. సో వస్తువు తయారీలో ఉపయోగించే నూతన జ్ఞానమే పేటెంట్ అంటారు. సో ఇది కూడా రాంగ్. సి మరియు డి రాంగ్. ఓకే, ఆప్షన్ 3 దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. విలువైన వనరులుగా తయారవడానికి ఉపయోగపడతాయి. ఏ మరియు బి అని మనకి ఇది సరి అయినవి గుర్తించండి అన్నారు కాబట్టి 2 సరైనవే. ఇది రాంగ్, ఇది రాంగ్. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది, ఇది కాదు. ఏ మరియు బి. కింది వాటిలో సరైనవి గుర్తించండి. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరింపు చేసుకోవడానికి వాటికి సమయం ఇవ్వకపోవడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. సరైనవి అన్నారు, ఇది సరికాదు. సో కాగితం తయారు చేయడానికి చాలా చెట్లు నరుకుతారు. ఇక నుండి నేను కాగితాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడినట్లయితే నేను సుస్థిర అభివృద్ధి సాధించినట్లు, ఇది కరెక్టే. నల్లబొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం పరిమితంగా వాడినట్లయితే నేను వనరుల పరిరక్షణ చేసినట్లు, కరెక్టే. బీసీ కరెక్టే. సహజ పర్యావరణ వ్యవస్థ నష్టం జరిగేలా చేయడం మనందరి బాధ్యత, ఇది రాంగ్. బీసీ కరెక్ట్. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసి 29 దానికి 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ ఉండటం సుస్థిర అభివృద్ధి యొక్క సూత్రాలు. సహజ వనరులు విచక్షణారహితంగా ఉపయోగించడం. సో ఇది రాంగ్ మనకి. మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం, కరెక్టే. భూమి యొక్క జీవన శక్తి వైవిధ్యాన్ని కాపాడడం, కరెక్టే. భూ పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి, విధులు మార్చుకోవడం, కరెక్టే. బి తప్ప ఏసీడిఈ. సో ఓకే, ఏసీడిఈ. సో మనకి ఆప్షన్ 3లో ఉంది. సో అది కరెక్ట్. ఓకేనా. ఈ 30 బిట్స్ అయితే మనకి
ఫస్ట్ లెసన్ 8th క్లాస్ కంటెంట్ సోషల్ కంటెంట్ నుంచి జాగ్రఫీ వనరులు అనే లెసన్ నుంచి అయితే ఈ టాప్ 30 బిట్స్ అయితే మీకు అందించడం జరిగింది. సో మీకు ఈ ఆప్షన్స్లో మీకు ఏమైనా రాంగ్ అనిపిస్తే కానీ ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగొచ్చు. ఈ సిరీస్ అయితే మీకు కంటిన్యూగా అయితే చేయడం జరుగుతుంది. సో మీకు లెసన్ వైజ్గా మీకు ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.